సరే సార్, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను సార్. ఆ టెండర్ ఎలాగైనా సరే మనకే రావాలి. మీరు కాస్త రేపు చూసుకుని పెట్టండి సార్. ఆ ఆశతోనే బెంగళూరు వెళ్తున్నాను జగన్. బెంగళూరు వెళ్తున్నారా సార్? లాంగ్ జర్నీ చేస్తున్నాను. ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకుంటాను. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న నీకు చాలా కృతజ్ఞతలు జగన్. భలే వారి సార్, యజమాని బాగుంటేనే మేము బాగుంటాం. మీకు ఎక్కువ లాభాలు వస్తేనే మాకు జీతాలు పెరుగుతాయి. మనకు ఈ టెండర్ వచ్చే వరకు ఈ విషయాన్ని ఎవరితోనో చర్చించకపోవడమే నాకు మంచిది. నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఈ కవర్లో మన ఆఫీసు స్టాఫ్కి సంబంధించిన బోనస్లు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా వారికి పంపిణీ. సరే, ఇక్కడ పనులన్నీ మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగారు. ఓకే జగన్. నా భార్యగా మరి నిర్ణయించుకోవాలి. అయితే ఇలా దగ్గర వస్తే నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఆడది సిగ్గుపడితేనే శృంగారం బయటపడుతుంది. మరి కాదా, నీలాంటి అందమైన భార్య పక్కనుంటే ఏ మగాడికైనా కవిత్వం ఎత్తే పుట్టుతుంది. అందమైన ముఖంలో తేలిపోవాలనిపిస్తుంది. నిన్ను ఇలాగా భవిష్యత్తులో పండించాను. అబ్బా, ఉడకపోతేనే బాగుంటుంది. నాకు మాత్రం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మగవాడు సిగ్గుపడితే సంసారం సాగినట్టే. అయినా తల్లి, కొత్తగా పెళ్ళైన జంట రకరకాల కోరికలు ఉంటాయంటారు. మరి నీకు అలాంటి కోరికలు ఏమీ లేవంటారు? ఇంకా అలాగే చేద్దాం. పండక్కి పట్టు చీర, కాలక్షేపానికి కలర్కి లేదు, అందానికి ఆభరణాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి మీ ఆడవాళ్ళు. కానీ నీవు నా ప్రేమ అనురాగమే కోసం అందమైన భార్య నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే నా పక్కన ఉండాలి. నా మనస్ఫూర్తిగా మనసురా నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం. అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టారని నా ఊపిరన్నది.
మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చేతనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమ పందిరై బ్రతుకే విరపూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీ దేశమా నీ జీవితం ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నరతనగా నీ నడగా నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దబాస చేస్తున్నా సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీ దేశమా నీ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలన్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది
అన్ని ఆయన వేయించినా సరే వీళ్ళు ఎప్పుడు రావడానికి నా పట్ల ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినవి అన్ని. ఈ గాలి, నీరు, భూమి, ఆకాశం అన్ని 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 ఆ భగవంతుడు సృష్టించాడు. అవి లేకుండా మనం బతకలేము. ఆయన సృష్టించినవే పళ్ళు, పూలు, కాయలు. ఆయన సృష్టించినవే ఆయనకి ఇచ్చి మనమేదో సృష్టించినట్టు మురిసిపోతుంటాం. అన్నీ ఆయన నేను కంపెనీకి ఎండీ కావాలంటే నాకంటూ కలుపుతాను. ఏం జరిగిందో వివరంగా చెప్పండి సార్. ఎందుకంటే నేనట్టాలకి బాగా నమ్మిన వాడు, నేను బాగా ఆలోచించి నీకు ఈ బాధ్యతను అప్పగిస్తాను. కాదని ఈ రోజు సెంటర్లో ఉండమని అడ్రస్ ఇప్పుడు సెంటర్లో ఉండడం ఎక్కువ నేను 90%. ఈ రోజుతో నా ఎండి పాత్ర ముగిసిపోతుంది. నా జీవితమే శాశ్వతంగా ముగిసిపోతుంది. ఏమి సృష్టి అంటారు, లోకం అంటారు, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి సార్. చెప్పండి. చెబుతాను చెబుతాను. చాలా ఇష్టం, చాలా ఇష్టం. అని నాకు ఇది కావాలి అని అడిగితే దాన్ని కొనిచ్చేవాడు. తను ఒక అబ్బాయిని ప్రేమించాలి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాకు చెప్పకుండా అతనితో వెళ్ళాడు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డా. నాకు చెప్పుకుంటే జగన్ నేను అబ్బాయికి పెళ్లి చేసేవాడు. నాకు చెప్పకుండా నన్ను వెళ్ళిపోడు. నేను ఎంత బాధపడ్డాను, ఎంత నరకవాలి. ఆ తరుణంలోనే నా జీవితంలో మరొక విషాద సంఘటన జరిగింది. సార్ ఏమిటి సార్, ఏం జరిగింది? ఆ కూతురు వెళ్ళిపోయిందన్న వార్త విని నా భార్య హార్ట్ అటాక్ ఎంత ఘోరం జరిగింది సార్. మీరు ఎంత అన్నారు ముద్దగా పెంచుకున్న మీ కూతురు కాదని వెళ్ళిపోయింది. ఎంత ఘోరం జరిగింది సార్. ఎంత గెలిచిన వాడే అంత గెలుస్తాడు. నేను ఇస్తాను పడిపోయి ఇక నీకు ఈ బాధ్యతలు అప్పటి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. లేదు లేదు, నేను ఎంపీ కావలేదు. వెళ్ళిపోయారు మీ కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మీరేమైనా ఎంపీ? లేదు సార్, నేను ఎంపీని కాదు. లేదు జగన్, నేను చాలా అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. ఎలా చెప్పాలి? తరలిన హాస్పిటల్లో జాయిన్ చేసావా? సర్లేదు, నిన్నే హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ రోజే డెలివరీ టైం అని చెప్పారు కూడా. ఈరోజా? అవును సార్. జగన్, నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించు. ఏమిటి సార్? నీకు కూడా నాకులాగే కూతురు పుడితే ఆమె ఎవరైనా ప్రేమించి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నా జీవితంలాగే నీ జీవితం అయిపోతుంది. హలో, చెప్పండి సార్. ఏమిటి హాస్పిటల్ నుంచా? నాకు పాప పుట్టిందా? చాలా సంతోషం అండి.
జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఈ పాప బతకూడదు. దీన్ని చంపేస్తాను. మీకు దయ్యం పట్టిందండి, అందుకే ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నారు. ఎంత మాట అంటావా? పాలిస్తున్నావా? బాగా పాలింపు. పాలు పోసి పెంచిన పాము ఎలా కాటు వేస్తుందో రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇది మన జీవితాన్ని కూడా అలాగే కాటు వేస్తుంది. అది మన పిల్ల కాదు, ఆడపిల్ల. ఇది ఈడి పిల్ల కాదు, ఆడపిల్ల. అతన్నే మాట్లాడుతున్నాను. ఈ రాక్షసి ఉండడానికి తల్లి చెప్పదు చెప్పదు తల్లి. పాపే పుట్టాలి, మహాలక్ష్మిలా ఉండాలి అన్నారు. అది ఇప్పుడు రాక్షసి ఎలా అయిందండి? ముక్కు పచ్చిరాని పాప అండి. ఎందుకు మనది కాడి దానికోసం ఎందుకు అంత ఆడపడుతున్నావు? అది మన పిల్ల కాదు, ఆడపిల్ల. ఆడదంటే మీకు అంత అలసుగా ఉందా? ఆడవాళ్ళు మీరు ఇలా చులకం చేయడం నాకేమీ నచ్చలేదు. ఏమన్నా ఊరుకునేదే లేదు. అది ఏం చేస్తావు? నిన్న కాక మొన్న పుట్టిన అదే నీకు ఎక్కువైపోయిందా? తరలి మళ్ళీ చెప్తున్నాను, ఉండడానికి వీలేదు. చెప్పదు దాన్ని చెప్పదు. అయ్యో, నేనేం చేయగలను? ఏం చెప్తే మీరు నా మాట వింటారు? భగవంతుడా, నేనేం చేయగలను? ఈ ముక్కు పచ్చలాంటి పాపే రేపు మన కాపురాన్ని నాశనం చేస్తుంది. మనకు ఈ సమాజంలో గౌరవం లేకుండా చేస్తుంది. మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏమండి, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు మన పాపం చెప్పడం నేరమండి. ఏమండి, ఇది మహా పాపం అండి. ప్లీజ్ అండి, ఈ పాపం మనకు వద్దండి. పాప పుణ్యాల కోసం నాకు ఆలోచన లేదు. నాకు నా ఎదురు జీవితం కనబడుతుంది. అంటే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు ఆడపిల్లను పెంచలేక, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయలేక, వాళ్ళకి చదివించలేక కాదు. మరి ఎందుకండి ఆడపిల్ల పుడితే బాధ? అవును, ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు ఆడపిల్ల ఎక్కడ అపకీర్తి తెస్తుందని భయంతోనే బతుకుతున్నారు. అందుకే ఆడపిల్ల పుడితే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అంటారు. మరలా ఆడపిల్ల పుడితే అమ్మో ఆడపిల్ల పుట్టిందని గుండెలు బాదుకొని చేస్తున్నారు. తల్లిదండ్రులు సంతోషపడాలో లేక అది ఎక్కడ అపకీర్తి తెస్తుందో అని భయపడాలో తెలియక ఏమై స్థితిలో ఉంటున్నారు ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు. ఏమిటండి, ఆడపిల్ల అపకీర్తి తీసుకొస్తుందా? అయితే మీ మగవాళ్ళు మాకు తీసుకురారా? ఈ ఆడవాళ్ళ వల్లే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతో మంది కుర్రవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది భర్తలు తమ భార్యలు పెట్టిన బాధలు భరించుకోలేక, ఎవరికి చెప్పుకోలేక తరలతానే సతమైపోతున్నారు. ఈ మగవాళ్ళు మాత్రం మధ్య మధ్యలో మాయావర్షం మర్చిపోయి ఎందరో ఆడవాళ్ళ జీవితాలు బలి చేయలేదా? అయినా మీకన్నా అన్ని రంగాల్లో మేమే ముందున్నాడు. మీకు అసూయ. ఏదో విధంగా మమ్మల్ని కింద తొక్కేయాలి మీ కుట్ర. అన్ని రంగాల్లో మీరు ముందు ఉన్నారంటే ఈ వెనుక మేము ఉన్నాము కాబట్టి. అది మీ ఆడవాళ్ళ గొప్పతనం కాదే. ఇస్తున్న స్త్రీ గౌరవం అనుకుంటున్నాం. అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ పోనీలే ఆడవాళ్ళనే ముందుమని మేము మీకు ఇస్తున్నాం కాబట్టి. అయినా
ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకుంటే మీరు ముందుకు ఎలా వెళ్ళగలరు? ఏమండి, మా వెనక ఎవరు ఉన్నారని కాదండి, మా తెలివితేటలే స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. అవును, అన్ని రంగాల్లోనూ ముందు మీరే ఉన్నారు. మోసం చేయడంలోనూ కూడా ముందు మీరే ఉన్నారే. మీరు మీ వల్ల ఎంతో మంది కొలవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. చెప్పు. ఏమండి, మా వల్ల మగవాళ్ళ వల్లే కదా ఆడవాళ్ళు హింసించట్లేదా? మానభంగాలు చేయడం, క్యాసెట్లు పోయడం, మీరు మాత్రం ఏం తక్కువ? ఇలా చెప్పుకుంటే పోతే మీ మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళ వల్ల అయిపోతున్నారు. అదే ముమ్మాటికి నిజం. ఈ ఆడవాళ్ళ వల్ల జరుగుతున్నాయి. అసలు మీ స్థాయి ఏమిటో మీకే తెలియకుండా పోతుంది. ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేని ముర్రిపాలు మీ దగ్గరే ఉన్నాయి. కానీ మీ ఆడవాళ్ళు అందం వ్యామోహంలో పడి పిల్లలకు పాలివ్వడం మానేసరే. మీ వల్ల పిల్లలు ఎక్కడ పాడైపోతున్నారనో బాధే నాకు ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఆడవాళ్ళమే రేపు మనకు పుట్టిన పాపం మన మాట వింటుందా? వినదు. తన మాట తన ఇష్టం అనుకుంటూ తన ఎవరిలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఈ సమాజంలో మనం తలెత్తుకొని తిరగలమా? దాని కారణంగా మనం ఈ సమాజంలో బతకలేం. అందుకే చెప్పేస్తాం. ఆడపిల్ల అప్పకెత్తు తీసుకొస్తుందా? అవును, ఆడపిల్లంటే ఎలా ఉండాలి? అమ్మలా ఉండాలి. అమ్మ అంటే సాక్షాత్తు లలితా త్రిపుర సుందర దేవి అయిన పార్వతిలా ఉండాలి. కానీ మీరు ఎక్కడలా ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అందుకే పూర్వ రోజుల్లో మీ ఆడవాళ్ళకు చేతులెత్తి దండాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూసేలా అంతలంతకు దుక్కులు వేసుకుంటున్నారు మీ ఆడవాళ్ళు. మీ ఆడవాళ్ళని చూస్తే మా కుర్రకాలు ఇలా కామ చూపుతో చూస్తారు. మా మగవాళ్ళు ఇప్పటికీ పట్ల వేసుకుంటున్నారు. చివరికి దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కూడా మిట్టి డ్రెస్సులోనే వెళ్తున్నారు. అక్కడ మిమ్మల్ని మా కుర్రవాళ్ళు చూసి కామంతో రెచ్చిపోతున్నారు. అవును, ఆ కామ చూపులే మీ పతనానికి దారి తీస్తున్నాయి. అంటే ఆడవాళ్ళ వల్ల సృష్టి అంతా పాడైపోతుందంటారా? ఎవరో ఒక్కరుంటే అందరిని అంటారు ఏమిటండి? కొందరు చాలు అందరినీ మార్చడానికి. వాళ్ళ మార్గంలోనే అందరూ నడుస్తున్నారు. ఇది చాలదా? ఎందుకండి ఆడవాళ్ళంటే మీకు అంత ద్వేషం? నాకు ఆడవాళ్ళంటే దేశం, నాకు ఆడవాళ్ళంటే ఎంతో ఇష్టం, గౌరవం. వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం. చెప్పాలా? నా మాట ఏంటి? చెప్పేద్దాం. ఎప్పుడు లేండి ఎందుకండి ఇలా ఆలోచిస్తున్నారు? ఎంతో మంచిగా ఆలోచించి మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే నేను ఒక జీవితాన్ని కల్లారా చూశాను. అది ఎవరితో కాదు, నా బాసు జీవితం. తను ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న తన కూతురు తన బెదిరేసి ఎవరిలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకే తెలుసు. ఆయన జీవితంలో నా జీవితం కాకూడదు. ఇలా కాకూడదు అంటే ఇది ఉండకూడదు. ఎవరికో కుటుంబంలో ఏదో జరిగిందని మనకి
పెంచడం ఇప్పుడు పని చేయదు. మన సంస్కారం మన దగ్గరే ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ దగ్గరే ఉంటుంది. నా ఇష్టం నా పెళ్లి అనే రోజులు వచ్చేసాయి. నేను ప్రేమించాలని కన్న తండ్రిపై కేసు పెట్టే రోజులు వచ్చేసాయి. కాలంతో పాటు మనం మారిపోతామండి. వాళ్ళ ఇష్ట ప్రకారం ఒప్పుకుందాం. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్తాను, విను. చెప్పండి. చెప్పేద్దాం. తర్వాత మన ఇద్దరు ఒక మగపిల్లాని కన్నా అప్పుడు ఆడవాళ్ళు మనకి ఏ పోయి ఉండదుగా. మగపిల్లాడి కంటే వాళ్ళు నమ్మకం ఏంటండి? వాళ్ళు కూడా కాలానికి బస్సు అయిపోతే పర్వాలేదు, వాడు మగాడు. మగాడైనా ఆడదైనా తప్పు చేస్తే ఆ గౌరవం తల్లిదండ్రులే కదా. మగాడు తప్పు చేస్తే అది కాలం మర్చిపోతుంది, మర్చిపోతారు కూడా. అది ఆడ తప్పు చేస్తే జీవితాంతం వెంటాడి వేధిస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? అసలు ఆడ మగాడిది రెండు చేతులు కాదు, కొంత మనిషి ఆలోచించు. అసలు ఆడదే లేకపోతే సృష్టి ఉండదు. మగాడు లేకపోతే సృష్టిస్తా ఉంటుందా? సృష్టి ఉండదు. ఆడ మగ ఇద్దరు ఉండాలి. ఎవరు పుట్టినా పరమేశ్వరుడు ప్రసాదం అని పెంచి పెద్ద చేయాలి. అది మన పెద్దలు చెప్పిన ధర్మం. ఏమిటండి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? పచ్చని సంవత్సరాలు ఏమిటండి కష్టాలు? ఏమండి, నాకు పాప కావాలి, మీరు కావాలండి. మీ ఇద్దరు రెండు కావాలండి. కుదరదు. నేనా పాప? నేనే దైవం అన్నా. మనం ఇద్దరం కాదు, ఒక్కరు అన్నావు. నేనే సర్వస్వం అన్నావు. ఏమైంది? అయినా మీ ఆడవాళ్ళు ఎంతటి బంధానైనా చిటికిలో తెంచేస్తారే. అందుకే మిమ్మల్ని ఆడపిల్లలు అన్నారు. మీరు ఎప్పటికీ ఆడపిల్లలే. నీకు ప్రకారమా చేసుకో, నీకు ప్రకారమా చేసుకో. నీకు ఈ తాడి బంధం కన్నా ఆ ప్రేమ బంధమే ఎక్కువైపోయింది కదా. అదే నన్ను కాదన్న నీకు ఈ ఇంట్లో చోటు లేదు. వెళ్ళు, లేదంటే నీ పాప బతకదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ మళ్ళీ పెళ్ళ? నీ ఆడవాళ్లకు శతకోటి వందనాలు. ఈ ముఖం చూస్తేనే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓ ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియట్లేదు తల్లి. అంటే ఇంకా తన నా మనసులో ఉందా అలవాట? ఇప్పుడు వాటర్ తెచ్చుకోండి, తెచ్చారా? మీరు తెచ్చుకోలేదు. ఇది నీ అహంకారం తరలిని వదిలినా నీ మనసులో నీ భార్యపై ప్రేమ ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే తరలిని నువ్వు ప్రేమించావు. ప్రేమకు మరణం మరుపు ఉండదు. ఏంటి
ప్రేమకు మరణం వరకు ఉండదా? పుట్టిన ప్రతిదీ చావక తప్పదు. అది సృష్టి ధర్మం. నేను తనను ప్రేమించాను, కానీ తను నన్ను ప్రేమించలేదు. నిజంగా తను నన్ను ప్రేమించి ఉంటే నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోయిందా లేక వెళ్ళగొట్టావా? తప్పు నువ్వు చేసి తనదే తప్పనడం ధర్మం కాదు. అంటే ధర్మాలన్నీ మగవాళ్ళకేనా? భర్తే ప్రత్యక్ష దైవం అంటారుగా భార్యలకు. సమాజంలో ఎంతమంది భార్యలు భర్తను ప్రత్యక్ష దైవంగా చూసుకుంటున్నారు? చూడు జగన్, మనం ఒకరిని వేలెత్తి చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయని గుర్తుంచుకో. ఈ సృష్టికే జన్మనిచ్చిన ఆడదాన్ని, క్షేత్రాన్ని కాదన్న నీకు తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని తన్నడం అవుతుంది. మగవాళ్ళు కేవలం విత్తు మాత్రమే ఇస్తారు, కానీ ఆడది ఆ విత్తనానికి ప్రాణం పోసి పాలిస్తుందిరా. ఒక్కసారి సమాజంలోకి వెళ్ళి భార్య చనిపోయిన భర్తను అడుగు, వాడు చెబుతాడురా నీకు వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అంటే ఆడిది లేకపోతే మగాడికి మనుగడే లేదా? లేదా? నిజం, ఆడది లేకపోతే మగాడికి మనుగడ లేదు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని అడుగు చూడు, అప్పుడు తెలుస్తుందిరా. నీకు ఈ దేహాన్ని ఇచ్చిన అమ్మ కనబడుతుంది. అమ్మ కూడా ఒక ఆడదే. అంటే నేను తప్పు చేస్తాను? నేను తప్పు చేయలేదు. నేను తప్పు చేయను. నిజంగా నేను తప్పు చేసి ఉంటే నాలోనే జవాబు నాలోనే ఉంటుందా? అయ్యో, నేను తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నిన్న అనేది నిజం, నేడు అనేది ఇప్పుడు ఉన్నదే నిజం.